ఏపీ శాసన మండలిలో తిరుమల కల్తీ నెయ్యి అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. సెషన్స్ మొదలైన రోజు నుంచి తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ పట్టుబడుతుంది. ఈ అంశంపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా వైసీపీ సభ్యులు పలుమార్లు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక ఇవాల్టి సభలో మరోసారి గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు సభలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంతో సభ మరోసారి హీటెక్కింది. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు సభలోకి వచ్చారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోలు ఉన్న ప్లకార్డులు పట్టుకొని హడావిడి చేస్తూ ఉంటారు అంటూ కూడా టీడీపీ నేతలు తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ సభ్యులకు దేవుడంటే నమ్మకం, భయం, గౌరవం లేదని అన్నారు. చట్టసభల్లోకి దేవుడి ఫోటోలు తీసుకురావడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, దేవుడిని అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్లో అందిస్తారు. లైవ్ ద్వారా రాజేష్ చెప్పండి, ఈ యొక్క సభకైతే చూస్తూ ఉన్నాం దేవుడి ఫోటోలు పెట్టి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం చూస్తాం. ఇది మొదటిసారి అనుకుంటా ఇలాంటివి జరగడం కూడా. సో మరి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఆనంద్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అసలు దేశ చరిత్రలో ఇది ఒకటి ఈ రోజు మనం చూసిన సంఘటన. ఎందుకంటే ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి గత 3 రోజులుగా మండలిలో దీనికి సంబంధించి చర్చ జరిపించాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేసింది. ఏంటి ప్రధానంగా అంటే ఇందాపూర్ డైరీ ఏదైతే ఉందో, ఇందాపూర్ డైరీకి ఒక కల్తీ ఈ నెయ్యికి సంబంధించి టెండర్ కట్టబెట్టారు అనేది ఈ రోజు ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. సో ఎలా మీరు టెండర్ కట్టబెడతారు? అది గతంలో 2016లోనే బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఇందాపూర్ డైరీకి మీరు ఏ రకంగా ఇస్తారు? సో దీని వెనక మీరు ప్రయోజనం ఉంది. సో ఇందాపూర్ డైరీకి అదేవిధంగా హెరిటేజ్కి ఏంటి సంబంధం? ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం గురించి ఈ రోజు దేవస్థానానికి సంబంధించిన సొమ్ము కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది మా దగ్గర ఉన్న పేపర్స్, ఇది మా దగ్గర ఉన్న ఆధారాలు, దీనిపైన మీరు చర్చ పెట్టాలని చెప్పేసి కూడా గత 3 రోజులుగా కొత్త పట్టుబడుతూ ఉన్నారు. సో దీనిపైన ఈ రోజు దీనిపైన వీళ్ళు చెప్తున్నారు కూటమి నేతలు. ఇది కాదు, మీరు ఖచ్చితంగా మీరు చెప్పిన దాని ప్రకారంగా దీనిపైన చర్చ చేస్తున్నారు. దీనికన్నా ముందు మీరు కల్తీ జరిగింది నెయ్యిలో అనే దానిపైన మీకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో చిన్న సిబిఐ సిటీ ఏదైతే ఏర్పాటు చేశారో, సిటీ ఇచ్చిన రిపోర్ట్ లో కూడా ఖచ్చితంగా కల్తీ జరిగింది అనేది ఈ రోజు సిటీ రిపోర్ట్ వచ్చింది. సో ఈ రోజు కల్తీ జరిగింది కాబట్టి దీనిపైన మీరు క్షమాపణ చెప్పండి. హిందూ మనోభావాలు చాలా వరకు దెబ్బతిన్నాయి మీరు చేసిన పనికి, దీనిపైన మీరు క్షమాపణ చెప్పిన తర్వాత ఖచ్చితంగా మేము దీనిపైన చర్చ పెడతాము అని చెప్పేసి ప్రధానంగా ఈ కూటమి నేతలు చెప్పినప్పటికీ వైసీపీ నేతలు పట్టుబట్టింది మనం చూసాం. నిన్న మొన్న కావచ్చు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వైసీపీ నేతలు. సభ జరగనివ్వకుండా గోవిందా గోవిందా అంటూ చెప్తూ అక్కడ నినాదాలు చేశారు. కానీ ఈ రోజు వాళ్ళు మన విజువల్స్ చూడొచ్చు, బయట నుంచి కూడా మండలికి వచ్చే సమయంలో కూడా ప్లాకార్డులు పట్టుకొని లోపలికి వచ్చారు. దీన్ని తీవ్ర స్థాయిలో తప్పుపడ్డారు. ఇటు పయ్యావుల కేశవులు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు. హిందూ మనోభావాలను దెబ్బతినడం కాదు, అపవాస్యం చేశారు. ఒక స్వామివారి ఫోటోలు తీసుకొని, చెప్పులు వేసుకొని స్వామివారి ఫోటోలు తీసుకురావడం ఏంటి? అసలు ఇంత అవమానపరుస్తారా మీరు? రాజకీయం కోసం స్వామివారిని రాజకీయాల కోసం వాడుకుంటారా? దాంతో పాటు మండల్లో ఆ యొక్క ఫోటోలు, స్వామివారి ఫోటోలు ఏవైతున్నాయో ఆ స్వామివారి ఫోటోలను విసిరేశారనేది ఈ రోజు ప్రధానంగా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పయ్యావుల కేసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హెడ్ ఫోన్స్ చూసాం మనం, చాలా ఆగ్రహంతో హెడ్ ఫోన్స్ కూడా తీసి విసిరేశారు. వెంటనే మండలి చైర్మన్ తో కూడా వీళ్ళు సమావేశం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. వైసీపీ సభ్యులు ఈ రోజు చేసిన నిర్వాహకం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే స్వామివారిని ఎంతో దైవంగా, ఎంతో పవిత్రంగా స్వామివారిని పూజిస్తుంటారు. ఎంతో కోట్ల ప్రజలు స్వామివారి ఆరాధంగా దేవిస్తుంటారు. అలాంటిది స్వామివారిని ఫోటోస్ని విసిరివేయడం అనేది అసలు ఎక్కడ కూడా చేయలేదు. దీనిపైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండలి చైర్మన్ కూడా వాళ్ళు ఒక వినతి పత్రం అయితే ఇచ్చారు. మొత్తానికైతే ఈ యొక్క నెయ్యికి సంబంధించి పెద్ద గందరగోళం అయితే కొనసాగుతుంది. సో ఈ రోజు వైసీపీ నేతలు ఒకటే పట్టుబడుతున్నారు. బయటకు వచ్చి బొత్స కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపైన ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు? ఇందాపూర్ డైరీకి సంబంధించి చర్చ పెట్టామంటే ఎందుకు పెట్టట్లేదు? దీని వెనక ఏం నడుస్తుంది? ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఇందాపూర్ నెయ్యి వెనక అయితే హెరిటేజ్ సంస్థ ఉంది, కొన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయి, మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఈ రోజు అయితే ఈ రోజు కూటమి నేతలు చెప్తున్నారు ఇందాపూర్ నెయ్యికి సంబంధించి, డైరీకి సంబంధించి ఏదైతే హెరిటేజ్ ఉందో, కేవలం హెరిటేజ్ సంస్థ అనేది కొన్ని నిబంధనలు పెట్టుకుంది. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఏది కూడా నెయ్యి సరఫరా చేయకూడదు హెరిటేజ్ నుంచి అనేది ఒక నిబంధనలు పెట్టుకున్నారు. కాబట్టి మేము ఎలాంటి ఏవి కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏవి కూడా టెండర్లు అనేది హెరిటేజ్ తీసుకోవట్లేదు. కేవలం హెరిటేజ్ వాడుతున్న ఇందాపూర్ నుంచి కేవలం చీజ్ లాంటిది, అదేవిధంగా పన్నీర్ లాంటిది అవి మాత్రమే తీసుకుంటున్నారు. కానీ అవి పట్టుకొని వాళ్ళు నెయ్యి వాడుతున్నారు, నెయ్యి తీసుకుంటున్నారు, ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒక తప్పుదోవ పట్టించేందుకు, అంటే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ రోజు వైసీపీ నేతలు ఈ రకంగా చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. సో ఏది అయినప్పటికీ మొత్తానికి స్వామివారిని గత రోజులుగా మనం చూస్తున్నాం. గత కొన్ని నెలలు కాదు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీటీడీకి సంబంధించి
నెయ్యికి సంబంధించి ఆ రోజైతే ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడారో ఎంత దౌర్భాగ్యం, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా స్వామివారి ప్రసాదం కూడా కల్తీ చేశారనేది ఏదైతే ముఖ్యమంత్రి చెప్పారో అప్పటి నుంచి కూడా ఇది పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన సిబిఐ కావచ్చు, సిబిఐ రిపోర్ట్ అయితే సిబిఐ సిక్ చేసింది, తర్వాత రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత కల్తీ జరిగిందని కూడా తెలిసింది. కానీ వైసీపీ ఒకటే చెప్తుంది, కల్తీ జరిగింది. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్పారు, నెయ్యిలో గొడ్డు మాంసం కలిపారు, కొవ్వు కలిపారు, ఎనిమల్ ఫ్యాట్ కలిపారని చెప్పారు. కానీ ఈ రోజు వచ్చిన రిపోర్ట్లో అది లేదు, కేవలము కల్తీ జరిగింది. కానీ అక్కడ కల్తీ అంటే ఏంది, ఫామ్ ఆయిల్ వాడారు, సో మరొక కెమికల్ వాడారు, అది మాత్రమే రిపోర్ట్ వచ్చింది. కానీ మీరు ఇలా ఎనిమల్ ఫ్యాట్ వాడారని ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. హిందువులను ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. సో ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి, ఈ రకమైన వైసీపీ డిమాండ్ చేస్తుంది. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ రాజకీయాల్లోకి స్వామివారిని వాడుకోవడం అనేది ఇది అసలు దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఈ రెండు పార్టీలు కూడా ఆ రకంగా అయితే చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు సభ అయితే వాయిదా పడ్డది. ఎందుకంటే సభలోకి రూపలు రావడానికి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్వామివారి గోవింద గోవింద అంటూ ఆ ఫ్లెక్సీలు పట్టుకొని ఆ ఫ్లెక్సీలు విసిరేశారనేది ఈ రోజు పయ్యాల కేసులు చెప్తున్నారు. కానీ ఆ విజువల్స్ అయితే రాలేదు లోపల నుంచి. సో అది ఇట్లా వీళ్ళు చేస్తే మాత్రం అది నిజంగా క్షమించారనే నేరం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ సభ్యులు నిజంగా ఆ రకంగా చేశారంటే, అంటే చెప్పులతో వచ్చారు. సో స్వామివారి ఫోటో పట్టుకుంటే పవిత్రంగా ఉంటుంది, ఎవరు చెప్పులు వేసుకోరు. స్వామివారి ఎక్కడ గుడికి వెళ్ళినప్పుడు మనం చెప్పులు వదిలి పేట వదిలి స్వామివారిని మనం మొక్కుతూ ఉంటాం. సో స్వామివారి ఫోటో పట్టుకున్నా కూడా కనీసం చెప్పులు ఉండవు. అలాంటిది ఈ రోజు వాళ్ళు చెప్పులతోటి లోపలికి రావడం అనేది దీన్ని తీవ్రంగా అపచారంగా భావిస్తున్నారు. వెంటనే వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈరోజు కూటమి నేతలు కోరుతున్నారు. ఇప్పుడే మండలిలో వినతి పత్రం ఇచ్చినట్టు ఉన్నారు. మొత్తానికి దీనిపైన చర్యలు తీసుకోవాలి వైసీపీ సభ్యులపైన అనేది కూడా చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. మన రోజుకైతే ఈ ఇష్యూ అయితే పెద్ద ఎత్తున నిరసన వరకు వెళ్తుంది. కానీ దీనిపైన ఈ రోజు కూటమి నేతలు ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే తప్పుదో పట్టించారో నెయ్యి కల్తీకి సంబంధించి కావచ్చు, దాంతో పాటు ఈ రోజు ఇందాపూర్ డైరీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా మేము ప్రజల్లోకి వెళ్తాం, బయట పెడతాం అని వైసీపీ చెప్తుంది. అట్ ద సేమ్ టైం కూటమి నేతలు కూడా చెప్తున్నారు, వైసీపీ నేతలు చేసిన తప్పులను కూడా మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లో వివరిస్తామని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నిజంగా ఇందులో ఎవడే తప్పు ఏందనేది రాబోయే రోజు చూడాల్సి ఉంటుంది. కానీ ఓకే రాజేష్, మరి ప్రజలను రెచ్చగొట్టేందుకు వైసీపీ సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డట్టుగా మనం చూసాం. సో మరి మరొక వైపేమో వైసీపీ నాయకులేమో మేము కల్తీ చేయలేదు, లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదంటూ కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దేవుడి ఫోటోలను పెట్టి ఇట్లా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకవైపేమో కూటమి అయితే మండిపడతా ఉంది, కల్తీ జరిగింది, లడ్డూలో కల్తీ వాడారు నెయ్యి అంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపేమో ఇది ఇలా. సో మరి దీన్ని ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి చర్య అనుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు వైసీపీ నేతలు అదే చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అసలు ఈ గతంలో ఉన్న వైసీపీ పరిపాలన ఏ రకంగా ఎంత రాక్షస పరిపాలన చేశారంటే అసలు స్వామివారిని కూడా వదిలిపెట్టలేదు వీరు అనేది ఆ రోజు ముఖ్యమంత్రి అన్నారు. ఏంటి అంటే ఆ రోజు కల్తీ నెయ్యికి సంబంధించి ఆ నెయ్యి ఏదైతే ఎంతో పవిత్రంగా లడ్డును తయారు చేస్తారో అలాంటి లడ్డులో కూడా కల్తీ చేశారు వైసీపీ ప్రభుత్వంలో అనేది ముఖ్యమంత్రి అన్నారు. కల్తీ అంటే ఎనిమల్ అంటే గొడ్డు కొవ్వు కలిపారు, చేపది కావచ్చు, అదేవిధంగా కొన్ని ఎనిమల్స్ కలిపారు, ఈ రకంగా చేస్తారనేది ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడడం అది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామివారి భక్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఒక సిట్టు వేయడము, సిట్టు విచారించిన తర్వాత మొన్ననే సిట్టు రిపోర్ట్ వచ్చింది. అందులో ఏంటి అంటే నెయ్యి కల్తీ జరిగింది. కానీ అక్కడ ఎక్కడ కూడా ఎనిమల్ ఫ్యాట్ లేదనేది ఆ రిపోర్ట్లో ఉంది. సో దాన్ని ఈరోజు వైసీపీ నేతలు పట్టుకున్నారు. ముఖ్యమంత్రి తప్పుగా చెప్పారు, ఇందులో ఎనిమల్ ఫ్యాట్ లేదనేది రిపోర్ట్ వచ్చింది, మీరు ఎలా తప్పుదో పట్టించారు భక్తులని, దీనిపైన మనం చర్చకు పెడదాము, దీనిపైన ముఖ్యమంత్రి క్షమాపణ, ఈ రకమైన కామెంట్లు వైసీపీ చెప్పడం. దాంతో ఇటు కూటమి నేతలు కూడా అదే అన్నారు. ఎవరు చెప్పారు, ఖచ్చితంగా ఉంది కదా, మీరు కల్తీ చేశారనేది ఈ రోజు రిపోర్ట్ ఉంది కదా, ఈ రిపోర్ట్ ఉంది కదా వాళ్ళు చెప్పడం. ఆ తర్వాత కొన్ని రోజులు మనం చూసాం, గత 15 రోజులుగా చూస్తే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ కూడా చేశారు. ఈ రకంగా ఎవరికి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి వీళ్ళు దొంగలు అనేది వాళ్ళు తప్పు చేశారు, ఈ రకమైన మనం చూసాం. సో ఈ రోజు సమావేశాలు జరిగినప్పుడు కూటమి ఒకటే చెప్తుంది, మీరు ఫస్ట్ లడ్డు ఏదైతే కల్తీ జరిగలేదని మీరు అంటున్నారు కదా, సభలో మనం చర్చ పెడదాం, కల్తీ జరిగిందా లేదా అని సభలో చర్చ పెట్టాం. ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో సిట్ రిపోర్ట్ ఏదైతే ఆ సిట్ రిపోర్ట్ ఆధారంగా మనం చర్చ పెడదాం. దీని తర్వాత మీరు అన్నట్లు ఇందాపూర్ డైరీకి సంబంధించి చర్చ పెడదాం అనేది ఈ రోజు కూటమి నేతలు పట్టుబడుతుంది. దీన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఎక్కడ కల్తీ జరగలేదు మీరు ఎట్లా అంటే, ముందుగా ఇందాపూర్ డైరీ ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో ఉంది, మీరు ఎట్లా పెడతారు? 2016లో వీళ్ళు సరిగా వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, కేరళలో బ్లాక్ లిస్ట్ లో ఉంది, తమిళనాడులో బ్లాక్ లిస్ట్ లో ఉంది, కర్ణాటకలో బ్లాక్ లిస్ట్ లో ఉంది, దీనికి ఎట్లా ఇస్తారు మీరు అనేది ఈ రోజు వీళ్ళు పట్టుబట్టి దీనిపైన చర్చ జరపాలి. ఈ హెరిటేజ్ కి ఇందాపూర్కు ఉన్న సంబంధం ఏంది, ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఏంది, స్వామివారి
స్వామివారి ఏదైతే ఆస్తులు ఉన్నాయో స్వామివారి సంపద అంతా కూడా వీళ్ళు కొల్లగొట్టాలని చూస్తున్నారు. సో దీనిపైన చర్చ పెట్టాలని ఈ రోజు వీళ్ళు డిమాండ్ పెడతారు. ఇది ఇద్దరి మధ్యలో ఈ రకమైన గందరగోళం నడుస్తూ ఉంది. సభ నడవకుండా అయితే జరుగుతుంది. కొద్దిసేపటి అయితే వాయిదా పడ్డది. తర్వాత మరి సభ అయితే వాయిదా పడ్డది. వాయిదా తర్వాత మళ్ళీ పునఃప్రారంభంగా సభ వచ్చిన తర్వాత మరి ఎలా ఉండబోతుంది ఏంటో చూడాల్సి ఉంటుంది. ఆనంద్. థ్యాంక్ యూ రాజేష్. ఏపీ శాసన మండలిలో తిరుమల కల్తీ నెయ్యి అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. సెషన్స్ మొదలైన రోజు నుంచి తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ పట్టుబడుతుంది. ఈ అంశంపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా వైసీపీ సభ్యులు పలుమార్లు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక ఇవాల్టి సభలో మరోసారి గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు సభలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంతో సభ మరోసారి హీటెక్కింది. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో గోవింద గోవింద అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు సభలోకి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోలు ఉన్న ప్లకార్డులు పట్టుకుని రావడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ సభ్యులకు దేవుడంటే నమ్మకం, భయం, గౌరవం లేదని అన్నారు. చట్టసభల్లోకి దేవుడి ఫోటోలు తీసుకురావడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, దేవుడిని అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. వెంకటేశ్వర స్వామి ఫోటోను సభలోకి తెచ్చి హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు వైసీపీ సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. These are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. They Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving. బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి వెళ్తారా? సార్ వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission. Chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్ దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు యూ హావ్ టు come to the rescue now. చైర్మన్ గారు చైర్మన్ సార్ దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుస్తున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్